శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల 4వ రోజు రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దివ్య దర్శనం ఇస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన శనివారం ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. కల్పవృక్ష వాహనం ఐహిక ఫల ప్రాప్తి. క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు, పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి 4వ రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు అభ్యమిస్తారు. వాహనసేవలో తిరుమల శ్రీ 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 పెద్జియర్ స్వామి, తిరుమల శ్రీ 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 చిన్నజియర్ స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, సివిఎస్ఓ శ్రీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రతి వాహనసేవ భక్తుల కోరికల పరిపూర్ణతకు దారి చూపుతుంది. ఇంకా మరిన్ని దివ్య క్షణాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. భక్తి భావంతో పంచుకోండి. ఓం నమో వెంకటేశాయ.